హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి సాంబార్ రైస్ అండి. అది కూడా హోటల్ స్టైల్లో. చాలా మంది ఫ్యాన్స్ ఉంటారండి ఈ సాంబార్ రైస్కు. మీకు హోటల్లో ఎలా చేసామో సేమ్ అదే విధంగా పిన్ టు పిన్ సాంబార్తో సహా రైస్ ఎలా వేస్తున్నామో, ఎలా చేస్తున్నాం, సాంబార్ ఎలా చేస్తాం, ఈ సాంబార్ టేస్ట్ ఎలా వస్తుంది అనేది మీకు పిన్ టు పిన్ క్లియర్గా చెప్తామండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక పావు కేజీ రైస్ తీసుకున్నాను. మీరు ఇంట్లో కూడా సింపుల్గా చేసుకోవచ్చు, అది హోటల్ స్టైల్ రెసిపీ వచ్చేలా. తర్వాత కొంచెం కందిపప్పు తీసుకొని, ఒక కప్పు కందిపప్పు తీసుకొని, ఆ కందిపప్పుకు నీట్గా 1-2 సార్లు నీట్గా వాష్ చేసి 5 కప్పుల వాటర్ పోయాలండి. 5 కప్పుల వాటర్ పోసి మెత్తగా ఒక 3-4 విజిల్ వచ్చేలా ఉడకబెట్టుకోవాలి. నేను ఇక్కడ కొలతలు కూడా మీకు క్లియర్గా చెప్తానండి, పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేలా. అందుకే వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసాను. దాంట్లో కొంచెం ఆయిల్ లైట్గా అలా టచ్ చేశానండి. ఆయిల్ వేసి సరిపోతుంది. ఆ తర్వాత 3 విజిల్ వచ్చే వరకు మనం గ్యాస్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఆ తర్వాత ఇందులో లేత సొరకాయ, మెయిన్ ఇదే ఉండాలండి సాంబార్ రైస్కు. సొరకాయ మెయిన్. ఒకవేళ సొరకాయ బాగా ముదిరిందంటే ఇత్తులు తీసేసి మనం ఉడకబెట్టుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి టొమాటో కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. క్యారెట్ కూడా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేయండి. తర్వాత ఉల్లిగడ్డ కూడా ఒక చిన్న పీసులో 4 ఉల్లిపాయలు కట్ చేసి సరిపోతుందండి. ఆ తర్వాత బెండకాయ, మీ దగ్గర మునక్కాయ ఉంటే మునక్కాయ కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత వచ్చేసి దోసకాయ కూడా ఈ విధంగా కట్ చేయండి. దోసకాయని మాత్రం చెక్ చేయండి, ఒకవేళ చేదుంటే మాత్రం మళ్ళీ సాంబార్ అనేది ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడండి, పప్పు అయితే ఇప్పుడు ఉడికిపోయింది. ఇలా చాలా మెత్తగా కావాలండి పప్పు అనేది సాంబార్ రైస్కు. పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు రైస్ కూడా కుక్కర్లో పెట్టుకొని, ఇటు రైసు మరీ మెత్తగా కావద్దు, ఇటు మరీ గట్టిగా ఉండొద్దండి. దీని స్పెషాలిటీ అదేనండి. ఇప్పుడు సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. సాంబార్కు ఇదేంటి సాంబార్ రైస్లో అంటే ఒక క్వశ్చన్ అండి, అది నేను లాస్ట్లో మీకు చెప్తాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆ తర్వాత మనం కట్ చేసినాయండి సొరకాయ, దోసకాయ, బెండకాయ, మునక్కాయ అంటే మునక్కాయ కూడా వేసుకోవచ్చు అండి. కాకపోతే తగినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా ఇవన్నీ బాగా మగ్గాలండి. చాలా అంటే ఆయిల్లో చాలా బాగా మగ్గిపోవాలి. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది, కానీ పర్ఫెక్ట్గా మగ్గే వరకు ఉంచండి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సాంబార్ రైస్ అనేది మనం 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఒకటి ఏంటంటే, తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, ఒక 2 స్పూన్లు అంతా వేసాం. తర్వాత వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసాం. ఆ తర్వాత చింతపండు రసం అండి. చింతపండు రసం కూడా ముక్కలు మునిగేంత వరకు పోయాలి. మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండు, ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు చింతపండు రసం పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే, మనం సాంబార్ రైస్ అనేది 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటంటే అందులోనే సాంబార్ వేసి రైస్ వేస్తారు, కానీ అలా చేయకూడదండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అలా చేయకూడదు. అలా ఎందుకంటున్నానంటే, మన సాంబార్ రైస్ అనేది డైరెక్ట్ మన హోటల్ సేలింగ్ వాళ్ళకి చెప్తున్నా, సాంబార్ రైస్ ఇలా విడిగా ఎందుకు చేస్తామంటే, మనకు కస్టమర్ వచ్చినప్పుడు వేడివేడిగా ఇవ్వడానికి మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి, దొడ్డు సాల్ట్. ఇంకొకటి, మనం సాంబార్ రైస్ డైరెక్ట్గా చేస్తే అది చల్లగయ్యే కొద్ది ఏమవుతుందంటే మొత్తం గట్టి పడుతుంది, అంత పర్ఫెక్ట్గా రాదు. అందుకే హోటల్లో ఎలా చేస్తారంటే సాంబార్ విడిగా రైస్ విడిగా చేస్తారండి. అందుకే ఇది ఒకటి పర్ఫెక్ట్గా మీకు రావడానికి ఇలా చెప్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఇదొకటి మీరు గమనించుకోవాలండి. మనం ఒకవేళ సాంబార్ రైస్ బిజినెస్ పెట్టుకుంటే సాంబార్ కొంచెం, రైస్ కొంచెం వండుకోవాలి. అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా పనికి వస్తుంది. ఇంకొకటి, మీరు ఒకవేళ ఈ సాంబారు మాత్రం భోజనం ఉంటే భోజనాలు కూడా మనం వాడుకోవచ్చు. అందుకే హోటల్లో మ్యాక్సిమం సాంబార్ రైస్కు ఇలా చేస్తారు. సాంబార్ రైస్ ఎక్కువ సేలింగ్ ఉన్న దగ్గర మాత్రం సాంబార్ రైస్ మాత్రం ఓన్లీ సాంబార్ రైస్ చేస్తారు, అంటే ఇందులోనే రైస్ వేస్తారు సాంబార్లో. తర్వాత వచ్చేసి పప్పు,
పప్పు వేసాం. పప్పు తర్వాత పప్పు నుంచి వాటర్ కూడా కొంచెం వేసాం. ఈ సాంబారు చాలా రుచిగా ఉంటుందండి. మరీ స్పైసీగా ఉండొద్దు సాంబార్ రైస్ అనేది ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనకు 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా మరిగే వరకు ఉంచాలి. ఆ తర్వాత దీంట్లో బెల్లం అనేది కాస్త ఎక్కువ వేసుకోవాలి. కాస్త లైట్ స్వీట్ ఉండాలండి. ఇంగువ మాత్రం స్కిప్ చేసేయాలి దీనికి. ఇంగువ అనేది సెట్ కాదండి. సాంబార్ రైస్కు ఇంగువ సెట్ కాదు. బాగా మరిగిపోవాలండి. ముక్కలు కూడా మంచిగా ఉడకాలి. ఎలా మరిగిపోవాలంటే సాంబార్ నుంచి ఆయిల్ అనేది పైకి రావాలి. అప్పుడే సాంబార్ రైస్ అనేది అయిపోయినట్టు. అప్పటి వరకు మరుగ పెడుతూనే ఉండాలి. ఇప్పుడు చూడండి రైస్ చూడండి, మరీ మెత్తగా లేదు, మరీగా గట్టిగా లేదు. ఇలా ఉండాలి రైస్ అనేది. ఇంకపోతే సాంబార్ రైస్ ఎలా చేయాలో చెప్తానండి. సాంబార్ పక్కన ఉడికిపోయింది. సాంబార్ రైస్కు కొన్ని పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. అంటే ఇది ఓన్లీ ఒక ప్లేట్ అండి. తర్వాత ఉల్లిగడ్డ ఇలా కట్ చేశాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ. ఎర్రటి ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు సాంబారు లైట్గా మరుగుతున్నప్పుడు, కాస్త వేడి ఉన్నప్పుడు ఇందులో ఎంటీఆర్ సాంబార్ పొడి వేసానండి. ఇందులో ఒక ప్యాకెట్ మొత్తం వేసేసాను. ఒక 5 రూపీస్ ప్యాకెట్ వేసి కలపాలండి. లాస్ట్లో వేసేయాలి. దించుతున్నంగా 2 నిమిషాల ముందు సాంబార్ పొడి వేసేయాలి. ఇప్పుడు ఒక అప్పడం కాల్చుకున్నాం. అప్పడం కాల్చుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఫస్ట్ మన సాంబార్ రైస్ చేసేమో సైడ్కి పెట్టుకొని అది కూడా నిలువ పెట్టుకోవాలి. ఇలా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోవాలి. ఆయిల్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది దాంట్లో నుంచి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు ఈ 3 వేసుకున్నాను. ఈ 3 వేసుకొని కాస్త మగ్గే వరకు ఉంచండి. ఆ తర్వాత కొంచెమే జీలకర్ర అలా టచ్ చేయండి, అంతే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి పసుపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్లో సగం అండి, అంతే. అదైతే సరిపోతుంది, అంతేనండి. ఇంకా ఆయిల్ కూడా తక్కువ పోసుకోండి. ఇప్పుడు సాంబార్ తీసుకొని మరీ ముక్కలు హెవీగా రాకుండా మనం సాంబార్ పోసేయాలి దీంట్లో. నేను బిజినెస్ చేసేవారి గురించి చెప్తున్నానండి. మ్యాక్సిమం బిజినెస్ చేసేవారు సాంబార్ అనేది విడిగా పెట్టుకోండి, వైట్ రైస్ అనేది విడిగా పెట్టుకోండి. ఎందుకంటే మనం సాంబార్ అనేది భోజనానికి ఇవ్వచ్చు, ప్లస్ సాంబార్ రైస్ ఆర్డర్ వస్తే ఇవ్వచ్చు. అందుకే ఇలా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్తున్నానండి మీకు అర్థమయ్యేలా. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. బాగా కాస్త చిక్కగా అయ్యే వరకు ఉంచండి. ఇప్పుడు దీనివల్ల తర్వాత కొంచెం ఎంటీఆర్ సాంబార్ మసాలా అనేది వేసాను. దీనివల్ల కస్టమర్ కూడా చాలా వేడిగా వెళ్ళిపోతుంది సాంబార్ రైస్ అనేది. తర్వాత మనం రైస్ ఒక బౌల్ తీసుకున్నాను. సాంబార్ మనం ఏ బౌల్ పెడతామో ఆ రైస్ తీసుకున్నానండి. మరీ రైస్ మెత్తగా ఉండొద్దండి. ఇంతేనండి, సాంబార్ రైస్ చేసే విధానం ఇది. చూడండి, ఇంకా పర్ఫెక్ట్ సాంబార్ రైస్ అనేది అయిపోయింది. దీని మించి మీరు నెయ్యి వేసుకుంటారా లేదా అప్పడం అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇంకా మీరు ఏది వేసుకుంటారా మీ ఇష్టం. నెయ్యి అయితే పైనుంచి కొంచెం వేసేయండి. వద్దనుకున్న వారు స్కిప్ చేసుకోవచ్చు. అప్పడం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అందుకే వేడివేడిగా ఇవ్వడానికి సాంబార్ ఒక పక్క, రైస్ ఒక పక్క చేసుకోవాలండి. రైస్ ఒక పక్క, సాంబార్ ఒక పక్క చేసుకొని ఆర్డర్ వచ్చినప్పుడు ఇలా చేసుకోవాలి. అదే సాంబార్ రైస్ పెట్టినంటే ఏమవుతుందంటే చల్లగైన కొద్దీ గట్టిగా అవుతుంది. సాంబార్ మళ్ళీ వేడి చేస్తుంటే అది అంత పర్ఫెక్ట్గా రాదండి. సాంబార్ రైస్ పర్ఫెక్ట్గా రాదు. అందుకే విడివిడిగా ఉండాలి. అన్ని విడివిడిగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు ఏం కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఒకటండి, వీడియోకి అయితే లైక్ మర్చిపోవద్దు. అలాగే ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని విధాలుగా యూజ్ ఉంటుందండి ఈ ఛానల్. ఇంకా మీకు ఏది కావాలన్నా కూడా నన్ను మీరు డౌట్ అడగొచ్చు, నేను రిప్లై ఇస్తానండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఒక్క విషయం అండి, లైక్ అయితే దయచేసి మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.